హలో అండి. వెల్కమ్ టు హ్యాపీ రసోయ్ ఛానల్. ఇవాళ నేను ఈ మినీ వేఫల్ మెషిన్ యూజ్ చేసి మీకు వేఫల్స్ ఎలా చేసుకోవాలన్నది చూపించేద్దాం అనుకుంటున్నానండి. బయట ఒక్కొక్క వేఫల్ కాస్ట్ వచ్చి 40, 50 కూడా తీసుకుంటున్నారు. అండ్ అంత హెల్తీయా కాదా అన్నది, హెల్తీగా చేస్తారా లేదా అన్నది తెలియదు కాబట్టి మనం పిల్లలకి ఇలాంటి మెషిన్ ఉంటే ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు ఈజీగా. సో ఎలా చేయాలన్నది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను ఇక్కడ 1/4 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. మైదా పిండి యూజ్ చేయట్లేదు, అంత హెల్తీ కాదు కాబట్టి. అండ్ 1½ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ తీసుకున్నానండి, అన్స్వీటెండ్ అనమాట. 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. అండ్ 3 టేబుల్ స్పూన్ బెల్లం పొడి తీసుకున్నానండి. మీకు కావాలంటే షుగర్ యూజ్ చేయొచ్చు. అండ్ ½ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను. అండ్ మనకి బేకింగ్ పౌడర్ కావాలండి. ఈ బేకింగ్ పౌడర్ 1/4 టీ స్పూన్ యూజ్ చేస్తే సరిపోతుంది. 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ ½ టేబుల్ స్పూన్ బటర్ కానీ, ఆయిల్ కానీ. నాకు బటర్ అవైలబుల్గా లేదు, సో నేను ఆయిల్ యూజ్ చేసి ఇలా మనకి దోస బ్యాటర్లా కలుపుకోవాలి. అండ్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకున్నానండి. దోస బ్యాటర్ కన్నా కొంచెం తిక్కుగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. చూసారుగా, దీంట్లో నేను వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేస్తున్నానండి. చాక్లెట్‌కి వెనిలా ఎసెన్స్ అనేది బెస్ట్ కాంబినేషన్ అనమాట. చూసారుగా బ్యాటర్ ఎలా ఉందో, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం వేఫల్ మెషిన్ తీసుకుని అందులో లైట్‌గా ఆయిల్ వేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ లైట్ వెలుగుతుంది. మనం ఆన్‌లో ఉన్నంత సేపు, కుకింగ్‌లో ఉన్నంత సేపు అలా లైట్ వెలుగుతుందనమాట. ప్రీహీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బ్యాటర్ వేసుకున్నానండి. అంతకు మించి అయితే కొంచెం ఓవర్‌ఫ్లో అయిపోద్ది. ఇది పెద్దది కాదు కదా, చిన్నదే కదా. 2 టేబుల్ స్పూన్స్ సరిపోద్దనమాట. ఇలా మనకి కుక్ అయ్యేంత వరకు కూడా లైట్ వెలుగుతూ ఉంటది. ఇదిగోండి, కొంచెం కుక్ అయిన తర్వాత మనకి ఫ్లఫీనెస్ అనేది కనిపిస్తదనమాట. మనం పైన ఏదైతే మూత పెట్టాం కదా, అది కొంచెం పైకొస్తది. అలా అంటే అది రెడీ అవుతూ ఉన్నట్టనమాట. ఇది కొంచెం రెడీ అయిన తర్వాత మనం రెండో వైపు కూడా టర్న్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకోవాలండి. అలా అయితే మనకి మంచి క్రిస్పీనెస్ కూడా వస్తదనమాట బాగా. ఇలా టర్న్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. రెండో వైపు పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. అయిపోయిన తర్వాత తీసేసుకుని మనం ప్లేట్లోకి చేసుకుంటే సర్వ్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఫస్ట్ తీసినప్పుడు మెత్తగా ఉంటుంది, దానికి కంగారు పడక్కర్లేదు. ఒక 2 మినిట్స్లో మీకు ఆ క్రిస్పీనెస్ అన్నది కనిపించేస్తుంది అనమాట. క్రిస్పీనెస్ వస్తుంది బాగా. చూసారు కదా, ఇలా అనమాట. ఇక్కడ నేను చాక్లెట్ సాస్ అనేది యూజ్ చేస్తాను. ఇంతకుముందే కేక్ ఆర్డర్ వచ్చిందండి నాకు. దాంట్లో నేను చాక్లెట్ సాస్ అనేది యూజ్ చేశాను. ఆ సాసెస్ మిగిలింది నా దగ్గర కొంచెం. సో నేను ఈ చాక్లెట్ వేఫల్ మీద చాక్లెట్ సాస్ని స్ప్రెడ్ చేసేసుకుని, దాని మీద కేక్ స్ప్రింకిల్స్ ఉంటాయి, కేక్ మీద వేసే స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, వాటితో నేను డెకరేట్ చేసేసుకున్నానండి. ఎంత టేస్టీగా ఉందో అండి, స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఇలా చేస్తూనే ఆల్రెడీ నేను కూడా ఒకటి టేస్ట్ చేసేసాను. మనం తీసుకున్న బ్యాటర్‌కి ఒక 3 వేఫల్స్ అన్నవి అవుతాయండి. అదిగోండి, చూసారు కదా ఎలా రెడీ అయిపోయిందో. ఇలా మనం డెకరేట్ చేసుకొని పెట్టేసుకోవచ్చండి. చెప్పానుగా 3 వేఫల్స్ అన్నవి రెడీ అవుతాయి పెద్దవి. సరిపోతది. మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి మనం ఇలా చేసి పెట్టుకుంటే హెల్తీగా వాళ్ళు ఖుష్, మనము ఖుష్ అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.